ప్రైజ్ ద లార్డ్ అండి. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము 75వ కీర్తన మొదటి వచనము. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ఆమేన్. దేవుడు మనకు చేసినటువంటి ప్రతి మేలుకై దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మన మీద చూపించిన జాలి, కరుణ, దయను బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంతవరకు మనల్ని కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచిన విధానానికై మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన సమీపంగా ఉండి మనల్ని రక్షించి కాచి కాపాడి ఆపదలో నుంచి తప్పించిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, 91వ కీర్తన 7వ వచనంలో, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు అని దేవుడు మరి సెలవిస్తున్నాడు. అంటే మన ప్రక్కన దేవుడు తోడుగా ఉండి మనతో ఉంటున్నాడు కాబట్టి మనము కష్ట సమయంలో నుండి విడిపించగలుగుతున్నాం, ఆపదలో నుంచి తప్పించుకోగలుగుతున్నాం. ఆమె దేవుడు చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. అదేవిధంగా నరులు ఆయన ఆశ్చర్య కార్యములను వివరించుదురు. మరి దేవుడు మనకేం చేశాడు? మనల్ని పాప బంధకముల నుండి విడిపించి మనకు గొప్ప రక్షణనిచ్చాడు. అంతేకాకుండా మన జీవితంలోని చీకటి నుండి మరి వెలుగుగా మార్చి వెలుగుమయమైన జీవితాలను ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈరోజు మీరు, మేము, మనమందరం కూడా మన కుటుంబాల్లో అనుదినము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనను ప్రార్థిస్తూ మనకు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైనటువంటి నా ప్రియ తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో నాయన, ఈ సమయంలో మీరు మాకు చేసిన ప్రతి మేలుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మా సహోదరుల కుటుంబాల్లో చేసిన మేలుకై మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మా సహోదరుల కుటుంబాల్లో మీరు చేసిన ప్రతి మేలుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వారి కుటుంబంలో ప్రతి సమస్యను తీర్చి నాయన వారిని ఆనందభరితులుగా చేసిన విధానానికై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మేలు చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.